హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆకునూరి మురళి అనేటువంటి టైటిల్ తోటి మనకు V6 డిజిటల్ న్యూస్ పేపర్లో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఈవినింగ్ V6 డిజిటల్ న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆకునూరి మురళి అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రక్షాళన దిశగా సర్కార్ స్టెప్స్ అని చెప్పేసి ఇచ్చారు. పారదర్శక పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు, పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు, యూపీఎస్సీ విధానాలను స్టడీ చేసేందుకు టీం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. విమర్శలు లేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఇందులో భాగంగా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, సభ్యులు రాజీనామా చేశారంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులను ఆదేశించినట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో కొత్త కమిషన్ ఏర్పాటుకు గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించారు. సో ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుందని చెప్పేసి మనకి ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కొంతకాలంగా విద్య కావచ్చు, వైద్య రంగంపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. సో భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించి పేదలు కావచ్చు, ఆదివాసుల యొక్క మన్నను పొందారు. సో కేసీఆర్ ప్రభుత్వంలో అణచివేతకు గురై ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆకునూరి ప్రతిభను గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకుంది. సో విద్యా మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా అతను నియమించుకున్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మురళిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించి. సో మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, ఇతర సభ్యుల యొక్క నియామకం కనుక ఫాస్ట్గా జరిగితే మనకు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మురళిని నియమించేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ V6 డిజిటల్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. సో సంబంధించి మీరేమనుకుంటున్నారు? సో ఆకునూరి మురళిని నియమిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావన కూడా, మీ యొక్క ఒపీనియన్ కూడా కింద వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం. సో మొత్తం 250 టెస్టులు అయితే దీని ద్వారా అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇక దాంతోపాటు తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా మన యాప్లో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు 49 రూపీస్కి అయితే అందిస్తున్నాం. అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్ అయితే ఉంది. ఇంకా దీంతో పాటుగా మనం చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. చాలామంది వివిధ సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ అయితే అందించాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఇంకా అవే కాకుండా ఇంకా వేరే గ్రాండ్ టెస్ట్లు కూడా అందించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అండ్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, సొసైటీకి సంబంధించిన వీడియోస్ కూడా ఇంకొన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంది. వాటికి సంబంధించి నేను ఈ వీక్లో ఆ వీడియోస్ కూడా అందించడం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంపల్సరీ మీ నుంచి అయితే సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.